ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రా అని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అంటే ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గదిబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చింది. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి. ఒక్కటే మాట మనం చేస్తా ఉన్న, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. హైడ్రా అని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. అభినవ హిట్లర్, తెలంగాణ హిట్లర్, తెలంగాణ ముఖ్యమంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న అక్రమ వ్యవస్థను ఈరోజు హైకోర్టు కూల్చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతోటి తెలంగాణలో హైదరాబాద్లో ప్రత్యేకించి పేదల భూములను, బడుగు బలహీన వర్గాల ఇళ్లను, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను విచక్షణ రహితంగా కూల్చేస్తుంటే హైకోర్టు చివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించమని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. హలో నమస్తే, ఇది బరాబర్ అడుగుదాం. ఈరోజు హైడ్రా తెలంగాణలో, హైదరాబాద్లో సాగిస్తున్న అరాచకాన్ని ఈరోజు హైకోర్టు అడ్డుకునే ప్రయత్నం చేసింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా, హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐజీ స్థాయి అధికారి అయిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇష్టం వచ్చినట్టు పేదల ఇళ్ల మీదకి పోతుంటే, ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ భూముల మీదకి పోతుంటే హైకోర్టు చాలా రోజులు వేచి చూసింది. హైకోర్టు చాలాసార్లు రంగనాథ్ని కోర్టుకు పిలిపించి మరీ మొట్టికాయలేసింది. మీ తీరు మార్చుకోండి, వారాంతంలో శని ఆదివారాల్లోనూ మీరు కూల్చేస్తున్నారు, పేదలకు న్యాయం దక్కకుండా చేస్తున్నారు, మీరు నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు, ప్రైవేట్ భూముల్లోకి పోతున్నారు, ప్రభుత్వ భూములనే పేరు చెప్పి ప్రైవేట్ భూముల్లోకి పోతున్నారు. ఒక రకంగా చూస్తే హైడ్రా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, హిట్లర్ స్ఫూర్తితోటి నేను హైడ్రా మొదలుపెట్టినా అని. ఈరోజు హైకోర్టు ఏమన్నది? ఏ హైడ్రా అయితే 9 తలల విష సర్పంలాగా ఉందో ఈ హైడ్రా అట్లా తయారైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు రంగనాథ్ని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ని జైలుకు పంపిస్తామని బెదిరించింది, ఇంతకు జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అయినా ఆయన తీరు మార్చుకోలేదు. ప్రైవేట్ భూములకు, హైడ్రా పరిధిలో లేని భూములకు వీళ్ళందరూ పోతున్నారు, హైడ్రా సిబ్బందిని పంపిస్తుంది, ఇష్టం వచ్చినట్టు పేదల గుడిసెలను కూల్చేస్తుంది, పేదల ఇళ్లను 50 గజాలు 60 గజాల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తుంది. అక్రమంగా ఉన్న ఇళ్లనే కాదు, సక్రమంగా ఉన్న ఇళ్లను కూడా కూల్చేస్తుంది. ఏ ఇళ్ళైతే జిహెచ్ఎంసీ పర్మిషన్ తోటి, ఏ ఇళ్ళైతే రిజిస్ట్రేషన్ ఆఫీసుల పర్మిషన్ తోటి రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇల్లు కట్టుకొని జిహెచ్ఎంసీ దగ్గర ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఆ ఇండ్లను కూడా హైడ్రా విచక్షణ రహితంగా కూల్చివేసింది. వందలాది మంది పేద కుటుంబాలను హైదరాబాద్లో రోడ్డుకు లాగింది, రోడ్డు మీద పడేసింది. ఎవరో చెప్పిండ్రు కదా అని చెప్పేసి, ఎవరో చెప్పిననేం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళ ఇళ్ల మీదికి హైడ్రా పోతుంది. ఆ ఇళ్ళు సక్రమంగా ఉన్నాయా, ఆ పర్మిషన్లు తీసుకొని కట్టినరా, ఆ ఇళ్లకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందా లేదా, ఆ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగినాయా లేదా, ఆ ఫ్లాట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రా లేదా, ఇవేవి చూడకుండా కేవలం ఒక ప్రైవేట్ సైన్యంలాగా హైడ్రా ఈరోజు పనిచేస్తుంది హైదరాబాద్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరింటికి మీదికి పంపిస్తే ఆ ఇళ్ల మీదికి హైడ్రా పోతుంది. పెద్ద వాళ్ళ ఇళ్ల మీదికి పోతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్లో ఉందని హైడ్రాకు తెలిసినా హైడ్రా దాన్ని కూల్చకుండా, ఏ పేద ఇళ్ళైతే నోటీసులు ఇవ్వకుండా కూల్చిందో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం నోటీసులు ఇచ్చి ఆయన హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకునేంత వరకు వేచి చూసి ఇప్పుడు ఎందుకు కూలగొడతలేరంటే స్టే ఉంది కాబట్టి కూలగొడతలేమని సాకులు చెప్తున్నారు. అనేక మంది ఫామ్ హౌస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకుల ఫామ్ హౌస్లు. ప్రభుత్వంలో విప్గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఇల్లు, ఇట్లా వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళు ఎఫ్టీఎల్లో ఉన్న వాటి జోలికి హైడ్రా పోతలేదు. మొన్నటికి మొన్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు హుసేన్ సాగర్ దగ్గర ఇల్లు కడుతుంటే, హుసేన్ సాగర్ దగ్గర అపార్ట్మెంట్లు కడుతుంటే అన్ని అపార్ట్మెంట్లు అన్ని పర్మిషన్లు తీసుకొని ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇవ్వాలనో ఆ జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చింది, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే రిజిస్ట్రేషన్లు చేయాలనో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులు రిజిస్ట్రేషన్లు చేసినాయి. చుట్టుపక్కల ఏది కూడా ఎఫ్టీఎల్లోకి రాదు, కానీ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కడుతున్న ఒక అపార్ట్మెంట్ మాత్రం ఎఫ్టీఎల్లోకి వస్తుందని నోటీసులు ఇచ్చిండు. ముఖ్యమంత్రి ఈరోజు హైకోర్టు హైడ్రా కమిషనర్ని తొలగించమన్నది అంటే అది ప్రభుత్వానికి మొట్టికాయలని ఇంతకుముందు మనం అంటుండే. హైకోర్టు ఏదన్నా ప్రభుత్వాన్ని తిడితే హైకోర్టు మొట్టికాయలు గారు ఈరోజు ఆ చెంప ఈ చెంప వాయించి చీఫ్ సెక్రటరీ గారు మీరు తక్షణమే కమిషనర్ రంగనాథ్ని ఇంకొక అధికారితోటి రీప్లేస్ చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి రీప్లేస్ చేయమన్నది హైకోర్టు రంగనాథ్ని అయినా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను రీప్లేస్ చేయాలి. ఆయనను రీప్లేస్ చేసేందుకు హైకోర్టుకు ఆదేశాలు ఇస్తేందుకు అధికారం లేదు, కానీ ప్రజలకు ఆ అధికారం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఈ ముఖ్యమంత్రిని కూడా రీప్లేస్ చేస్తారు. ఏ కోర్టు అయితే హైడ్రా కమిషనర్ని రీప్లేస్ చేయమన్నదో ఆ ప్రజా కోర్టు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇంతకుముందు మనం చూసినాం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనేక కోర్టుల్లో అనేక కేసుల్లో ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చింది. మనం చూస్తూనే ఇంతకుముందు 2-3 సంఘటనల్లో మనకు ఇది తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మొన్న 2026లో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 వివాదంలో కీలక పోస్టుల్లో నియమితులైన అధికారులను తక్షణం బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను ఆ రాష్ట్రం అమలు చేసింది. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అమలు చేసిండు. ఆ అధికారులని తీసేసిండు, తొలగించిండు. 2023లో తమిళనాడులో ఒక భూ కబ్జా కేసులో ఒక ఏసీపీని బదిలీ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను కూడా చీఫ్ సెక్రటరీ పాటించిండు. ఆ అధికారిని బదిలీ చేసిండ్రు. 2021లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు, ఈ కేసులో మున్సిపల్ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిండ్రు. వారిని ట్రాన్స్ఫర్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వాళ్ళని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. తెలంగాణ హైకోర్టు మాత్రం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. ఈయనను తక్షణమే మార్చాలని. హైకోర్టు పూర్తి ఆర్డర్ కాపీ మనకు రాలేదు. ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోమని చెప్పిందో ఆ హైకోర్టు పూర్తి ఆర్డర్ కాపీ వస్తే మనకు తెలుస్తుంది. హైకోర్టు ఆదేశించింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు హైకోర్టు ఆదేశాలను పాటించండి. ఎందుకంటే 63 కోర్టు ఉల్లంఘన కేసులు, కోర్టు ధిక్కార కేసులు ఒక అధికారి ఎదుర్కొంటున్నాడంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం, తెలంగాణ ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ప్రజలకు అవమానం. ఖచ్చితంగా ఆ అధికారిని మీరు మార్చవలసిందే. కోర్టులంటే గౌరవం లేని అధికారులు కీలకమైన స్థానాల్లో ఉండకూడదు. కోర్టు అంటే గౌరవం లేని అధికారులకు మీరు అవసరానికి మించి, లెక్కకు మించి అధికారాలను కట్టబెట్టొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ముందల, రాష్ట్ర ప్రభుత్వం ముందల 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డివిజన్ బెంచ్కు అపీల్కి పోవచ్చు ఈయనను తొలగించమని. గవర్నమెంట్ ఇది ఎగ్జిక్యూటివ్ డెసిషన్లో కోర్టు తలదూర్చొద్దు కాబట్టి ఈ తీర్పుని నిలుపుదల చేయలేండి వాళ్ళు హైకోర్టుకు పోవచ్చు. హైకోర్టులో కూడా డివిజన్ బెంచ్కు పోవచ్చు. డివిజన్ బెంచ్లో రిలీఫ్ రాకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. కానీ
కానీ పేద ప్రజలు ఏ రకంగా సఫర్ అయినరు, పేద ప్రజలు ఏ రకంగా బాధపడ్డారో మనం అందరం టీవీల్లో చూస్తూనే ఉన్నాం. శని ఆదివారాలు అయితే హైదరాబాద్లో ఉండే వాళ్ళు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బతకవలసిన పరిస్థితి. శని ఆదివారాలు వస్తే హైదరాబాద్లో ఉండే ప్రజలు ఎక్కడ హైడ్రా వస్తుందో, ఎక్కడ ఈ మీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందనో, లేకపోతే బఫర్ జోన్లో ఉందనో, లేకపోతే ప్రభుత్వ భూమిలో ఉందనో వచ్చి కూలగొడుతుందని భయంతో బిక్కుబిక్కుమంటూ గడవవలసిన పరిస్థితి. రాష్ట్రంలో అధికారులు శాశ్వతంగా ఉంటారు, 60 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ అధికారులుగా ఉంటారు. రాజకీయ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్షను ఎదుర్కొంటారు. ఆ పరీక్షలో పాస్ అయితే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే అందరు ఇంటికి పోతారు. కానీ అధికారులు మాత్రం అక్కడనే ఉంటారు. ఖచ్చితంగా అధికారులు చట్టాలను గౌరవించాలి, అధికారులు పద్ధతులను గౌరవించాలి, పద్ధతులను అనుసరించాలి. కానీ ఈరోజు తెలంగాణలో హైడ్రా అనే ఒక అరాచక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్లో అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఒక సీనియర్ అధికారిగా, సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఏ రంగనాథ్ అయితే ఐజీ స్థాయిలో ఉన్నాడో ఆ రంగనాథ్కు సీనియర్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యారు. ఆయన ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా తెలంగాణను పరిపాలన చేసే నైతిక హక్కు లేదని ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, లోతుకుంటలో నాశనం, ఎక్కడ చూడు విధ్వంసం విధ్వంసం విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4 బ్రదర్స్, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా మొత్తం కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. నేను అందుకొరకే తెలంగాణ ప్రభుత్వ అధికారులకు చేతులు జోడించి గతంలో పనిచేసిన మీ ప్రభుత్వ అధికారిగా, మీ ఒక సోదరుడిగా నేను చెప్తున్నా, దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కేంద్రంలో ఉండే బీజేపీతోని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 2 కుమ్మక్కై ఎన్ని భూ కుంభకోణాలు చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండ్రు, ఎంతమంది పేద ప్రజల గూడును కూలగొట్టిండ్రు. వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్చ జరుగుతుంది, వాటి మీద శోధన జరుగుతుంది, వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే అధికారులు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించిండ్రో, పేద ప్రజల జీవితాన్ని నాశనం చేసిండ్రో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ, మరొక్కసారి రేపు రంగనాథ్ తర్వాత ఇంకొక అధికారి రావచ్చు, కానీ ఆ అధికారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి కోర్టుల ఆదేశాలు పాటించండి. రైట్. హైకోర్టు ఈరోజు హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు పదే పదే ఉల్లంఘించడం వెనుక మీ ఉద్దేశాలేందని హైడ్రాను ప్రశ్నించింది. ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని హైకోర్టు ఈరోజు హైడ్రాను ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ అంటే వాళ్ళకు మామూలుగా అయిపోయింది. కోర్టు ధిక్కరణ అంటే మామూలుగా అయిపోయింది. 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఏంది ఈ పరిస్థితి? ఏంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా, లేకపోతే ఒక అరాచక పాలన నడిపిస్తున్నారా? హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసిండు జడ్జి. గ్రీకు పురాణాల్లో 9 తలల విషసర్పంలాగా హైడ్రా తయారైంది. వాస్తవానికి హైడ్రా అంటే ఇట్లనే మల్టిపుల్ టెంటికల్స్ ఉంటాయి. గ్రీకు పురాణాల్లో ఉండే 9 తలల విషసర్పంలాగా హైడ్రా తయారైంది. బలగం ఉన్నంత మాత్రాన మీరు కోర్టును ఉల్లంఘిస్తారా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించింది. భారీ యంత్రాలతో పేదల ఇండ్లను ఇష్టారాజ్యంగా విధ్వంసం చేయొచ్చా? మీకు బలగం ఉందన్న కారణంతో పేదల బడుగుల ఇళ్లను మీరు ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేయొచ్చా? హైడ్రా చట్టానికి అతీతంగా పనిచేస్తుంది. హైడ్రా అంటే అజేయ శక్తి అన్నట్టుగా తయారైందని కోర్టు వ్యాఖ్యానించింది. అట్లాగే ఇక్కడ ఏ కేసులో అయితే తీర్పిచ్చి, ఏ కేసులో అయితే ఈరోజు ఈ వ్యాఖ్యలు చేసిందో, ఏ కేసులో అయితే హైకోర్టు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తప్పించాలని చీఫ్ సెక్రటరీకి చెప్పిందో ఆ కేసులో బాధితుడు పిటిషనర్ కాదు, ఇక్కడ కేవలం హైకోర్టే బాధితుడుగా ఉంది ఇక్కడని హైకోర్టు చెప్పవలసిన పరిస్థితి. ప్రైవేట్ భూముల్లోకి వెళ్ళడం ఏ చట్ట ప్రకారం సమర్థనీయం? యజమాని అనుమతి లేకుండా
ప్రైవేటు భూములు అడుగు పెట్టరాదన్న ప్రాథమిక సూత్రం మీకు తెలియదా అని హైకోర్టు ఈరోజు అడ్వకేట్ జనరల్ని, ఏ అడ్వకేట్ జనరల్ అయితే రంగనాథ్ తరఫున వకాల్తా తీసుకొని వచ్చిండో ఆ హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది. ప్రభుత్వ భూమిని రక్షించడమే లక్ష్యమైతే ప్రైవేట్ వ్యక్తిపై పోలీసులు ఫిర్యాదు ఎందుకు చేసిండ్రో అని హైడ్రా కమిషనర్ని ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ క్షమాపణలు చెప్పినా కూడా కోర్టు దీన్ని పక్కన వాడేసింది. ఎందుకంటే వీళ్లకు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. ఎప్పుడు చెప్పినా ఇప్పటివరకు 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు హైడ్రాను మొదలుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్లో ప్రజలకు కష్టాలు మొదలైనాయి. ఏ భూమి ప్రభుత్వ భూమో, ఏ భూమి ఎఫ్టీఎల్లో ఉందో, ఏ భూమి బఫర్ జోన్లో ఉందో మీ ప్రభుత్వానికి తెలియకుండానే పర్మిషన్లు ఇచ్చిండ్రా? మీ ప్రభుత్వం అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిన పర్మిషన్లను కాదని ఈరోజు మీరు వాళ్ళ ఇళ్లను గులగొడుతున్నారు. భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పేద ప్రజలు రాత్రి కంటి నిండా నిద్రపోలేకుండా చేస్తున్నారు. అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ పాపాలు పండినాయి. హైడ్రా పాపాలు పండినాయి. హైడ్రా కమిషనర్ కాదు, హైడ్రా కమిషనర్ కేవలం అక్కడ ఉండే ఒక వ్యక్తి మాత్రమే. ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది చెప్తే ఆ పని చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్ని ఇప్పుడు మీరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మీరేం చేస్తారు? తొలగిస్తారా? లేక ద్వేషజాలకు పోయి, ఈగోలకు పోయి ఆయనని అట్లనే కంటిన్యూ చేస్తారా? ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కోర్టు చెప్పిన తర్వాత కూడా హైడ్రా కమిషనర్ని ఇంకా కొనసాగించదలుచుకుంటే ప్రజలు మీకు ప్రజాకోర్టులో బుద్ధి చెప్తారు. బరాబర్ అడుగుదాం. మిమ్మల్ని మీరు హిట్లర్ తోటి పోల్చుకున్నారు ముఖ్యమంత్రి గారు. హిట్లర్ అనే వ్యక్తి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో సృష్టించిన అరాచకాన్ని, సృష్టించిన విధ్వంసాన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? మీరు చేసేది హిట్లర్ చేసిన కొంచెం మనిషి పనులను కూడా ప్రజలు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అట్లాంటి హిట్లర్ని మీరు ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ విధానాలకు తావులేదని మీకు తెలియదా? బరాబర్ అడుగుదాం. హైకోర్టు తీర్పు మీద మీ విధ్వంస పాలన మీద చెంపపెట్టు కాదా? బరాబర్ అడుగుదాం. పేరుకే చెరువుల సంరక్షణ, కానీ మీరు చేస్తున్నది విధ్వంసం. చెరువుల పేరు చెప్పి మీ నాయకులు చెరువుల పేరు చెప్పి ఏ రాజకీయ నాయకులైతే, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే హైడ్రాను ఆ ఇళ్ల మీదకి పురుగొల్పుతున్నారో, ఆ భూములను కబ్జా చేయ ప్రయత్నిస్తున్నారో వాళ్ళని మీరు చెరబడుతున్నారు. వాళ్ళని హైడ్రా సతాయిస్తుంది. హైడ్రా మాటను మీరు చేస్తున్న బ్లాక్మెయిల్ దందాలు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని రీప్లేస్ చేయండి. హైడ్రా చేసే పనులలో రాజకీయ జోక్యాన్ని తగ్గించండి. డిమాండ్ చేద్దాం. బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు మన అతిథి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ అడ్వకేట్. ఈ హైడ్రా కేసులను, తెలంగాణ భవన్కు వచ్చిన హైడ్రా బాధితుల కేసులను ఒక్కొక్కటిగా హైకోర్టులో కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ సోమ భరత్ కుమార్ మనతో లైవ్లో అందుబాటులో ఉంటారు. హైడ్రా పాపం పండింది. హైడ్రా పేరుతో, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు హైడ్రా పాపాలను మోస్తున్నారు. హైడ్రాతోటి పాపాలు చేస్తున్నారు. ఏ హైడ్రా అయితే చెరువులను కాపాడాలనో, ఏ హైడ్రా అయితే ప్రభుత్వ భూములను కాపాడాలనో ఆ హైడ్రాని ప్రైవేట్ భూముల మీదకి ఉసిగొలిపి కబ్జాలకు పాల్పడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ భూములను మాకు అమ్మండి అని బెదిరించడం కోసం హైడ్రాను వాడుకుంటున్నారు. ఒకసారి హైడ్రా బాధితులు చాలామంది మాట్లాడినారు. హైడ్రా బాధితులు
ఏం మాట్లాడినరో ఒకసారి చూద్దాం. జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసాలని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి వెళ్తే డెవలప్మెంట్ సార్. పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి. ఇలా మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉన్నది, హోంశాఖ నీ దగ్గరనే ఉన్నది, ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు దగ్గరే ఉన్నది. నువ్వు చూస్తున్న అన్ని శాఖలలో వైఫల్యం జరిగింది. ఇక నువ్వు ఎందుకు ఉండాలన్నాయా ముఖ్యమంత్రి గారు? నీకు అసలు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని అర్హతనే లేదు. నువ్వు పెట్టిన హైడ్రానే తీసేయమని హైకోర్టు చెప్పింది కదా. ఇంకా అంతకంటే ఇంకా గొప్పగా ఇంకెవరు చెప్పాలి? ఇక ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలేసింది రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రా కమిషన్కి ఎన్నిసార్లు మొట్టికాయలేసింది. అయినా మీరు ఖాతరు చేయరు. మీకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు. చివరికి ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళనే బెదిరించే పరిస్థితి దాపురించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం. నీకు ఏ మాత్రం నైతికత ఉన్నా, నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా వెంటనే నీ పదవికి రాజీనామా చేయి. నీతోటి కాదయ్యా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం నీతోటి కాదు. నువ్వు ఎప్పుడు దిగితే బాగుండని చెప్పి రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. పేద మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే కదా నీ ప్రభుత్వంలో బాధితులు. నువ్వు తీసుకొచ్చినాక నువ్వు పోని వాళ్ళకి కూల కొడుతున్నావు. వాళ్ళకి కట్టించడానికి ఏమైనా ప్రయత్నం చేసినావా? నీ ప్రభుత్వంలో ₹1 దానికి ఏమైనా కేటాయించినావా? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు వాళ్ళకి ఇవ్వడానికి? నువ్వు మూసి వెంట అందరి దాదాపు 10,000 నిర్మాణాలను ఐడెంటిఫై చేసి గెజిట్ ఇచ్చినావు కదా. ఆ 10,000 నిర్మాణాలకు నువ్వు ఒక 20,000 ఇండ్లు కట్టాలి హైదరాబాద్ లో. కట్టినవా? కానీ ఇది కూల్చివేతల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం. కాబట్టి ఈ కూల్చివేతల ప్రభుత్వం భవిష్యత్తులో కూలక తప్పదు, భవిష్యత్తులో జీరో కాకుండా తప్పదని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. కేసీఆర్ గారేమో వచ్చిన వెంటనే 59-50 జీవో తీసుకొచ్చి లక్షలాది ఇళ్లకు పట్టాలిచ్చి 2 లక్షలకు పైగా డబల్ బెడ్రూమ్. ఈ ప్రపంచంలో ఎవడు కూడా పేదోడు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో డబల్ బెడ్రూమ్ ఒక పేదోడికి ఉండాలని ఎవరికి ఆలోచన రాలే. 75 సంవత్సరాలు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ కేసీఆర్కి వచ్చినాక డబల్ బెడ్రూమ్ ఉండాలా పేదోడికి, 2 రూములు ఉండాలా, ఒక హాల్ ఉండాలా, ఒక కిచెన్ ఉండాలండి, ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసి కట్టిస్తే ఈ రోజు నువ్వు వచ్చిన వెంటనే పేదోడి ఇల్లు కూలుస్తున్నావు. పేదోడు ఇల్లు కూర్చోకుండా ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు, ఒక పైచాసిక ఆనందం నాకు కలుగుతుంది అంటారు. పేద పిల్లలు, మా పుస్తకాలు ఉన్నాయి, మా ఇల్లున్నాయి, మా పని ఉంది, మా హోటల్ చేసుకునే బతుకుంది, కూల్చకురా నాయరాన్ని దండం పెట్టినా కూడా హైడ్రా కమిషనర్ కూర్చోలేదు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ ఎవరైతున్నారో రంగనాథ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ప్రజలతో పనిచేసిన వ్యక్తి కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్. అంటే లాఠీలతో పనిచేసిన వ్యక్తి, దొంగలతో పనిచేసిన వ్యక్తి, లంగలతో పనిచేసిన వ్యక్తి. కాబట్టి మానవ సంబంధాలు తెలియదు, మనిషిలో బాధ తెలియదు. అయినా చివరిగా ఈ రోజు ఏదైతే రంగనాథ్ ఇల్లు వాళ్ళ నాన్నగారు కట్టుకున్న ఇల్లు కట్టమైసమ్మ కట్ట కింద ఉన్నది కదా ఇల్లు, ఆయననే ఏదైతే చెరువు శిఖం భూమిలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన అడిగితే ఏమంటుండంటే, నాది అప్పుడెప్పుడో మా తండ్రి గారు కట్టిన, ఫస్ట్ నీ ఇల్లు కూల్చుకో, నీ ఇల్లు కూల్చుకొని పేదోడు ఇటువైపు రా. కానీ ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. ఏదో రోజు రేవంత్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూర్చొని మాట్లాడి ఇమ్మీడియట్ గా రంగనాథ్ను సస్పెండ్ చేయాలి, రంగనాథ్ను తీసివేయాలి, హైడ్రాను రద్దు చేయాలి. రియల్ గా ముందుగా ఇది రంగనాథుని సస్పెండ్ చేయాలని ఏదైతే కోర్టు మనకు పేద ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు అవకాశం ఇచ్చిందో నిజంగా ఇది పేదల విజయం, బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల విజయంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏమున్నా ప్రతిసారి ఒకరు ఏదైనా పేద కుటుంబం ఏంటంటే పొద్దున్న లేస్తే వాళ్ళు ఇళ్ల పనో, రిక్షా పనో, ఆటో పనో ఏదో పేద పనులు చేసుకుంటూ వాళ్ళు ఇల్లులు కొనుక్కోవడం జరుగుతుంది. అదే పేదల్లో ఏంటంటే చిన్న చిన్న తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి కొనుక్కోవడం జరుగుతుంది. కొనుక్కునే అది అమ్మేటప్పుడు వాళ్ళు ఫస్టే గతంలో కూడా రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి కదా. ఆ టైంలో లేనిది ఇప్పుడు ఏదో హైడ్రా పేరు మీద పేదవాళ్ళ మీద ఇళ్లను కూల్చుకుంటూ వాళ్ళని భయాందోళనకు గురి చేయడం చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఈరోజు రానున్న రోజులలో కూడా రంగరాజుని ఎప్పుడైతే సస్పెండ్ అని ప్రభుత్వం చేసిందో తప్పకుండా ఆయన తీసేసి ఆటోమేటిక్ గా గవర్నమెంట్ నుంచి బహిర్గతం చేయాలని మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి అధికారులు ఎవరైనా సరే
పేదల పక్షాన ఇలానే చేస్తే తప్పకుండా రానున్న రోజులలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి ఏ ప్రభుత్వం వచ్చినా గానీ వెనక్కి పంపించి తప్పకుండా రానున్న రోజుల్లో కూడా వీళ్ళందరికీ బుద్ధి చెప్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. భూమి సూర్యు చుట్టూ తిరుగుతుంది, రేవంత్ రెడ్డి ఆ భూమి చుట్టూ తిరుగుతాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొచ్చే పనులు చేస్తున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కాదు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పండుకుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జీరో అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి ల్యాండ్ బ్యాంక్ మాత్రం పెరుగుతుంది. ముఖ్యమంత్రి అనుచరుల ల్యాండ్ బ్యాంక్ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ల్యాండ్ బ్యాంక్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో మీకందరికీ తెలిసిందే. ఆయన మన భూముల శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో ఎక్కడ భూములుంటే అక్కడ కబ్జా చేసుకొని వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికొచ్చేటట్టుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారు. పనికొచ్చేటట్టుగా వాళ్ళ చర్యలు ఉంటున్నాయి. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సోదరులు ఎక్కడ ప్రైవేట్ భూమి కనిపిస్తే అక్కడ ప్రైవేట్ భూమి, ఎక్కడ విలువైన ప్రైవేట్ భూమి కనిపిస్తే ఆ విలువైన ప్రైవేట్ భూమిలో ఏదో ఒక రకమైన వివాదాన్ని సృష్టించి ఆ వివాదాన్ని అడ్డం పెట్టుకొని భూ యజమానులను బెదిరించి మనం చూసినాం. వట్టినాగులపల్లిలో ఏ రకంగా ఆ భూ యజమానులను బెదిరించినో చూసినాం. ఏ రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు రాయదుర్గంలో ఉన్న భూముల విషయంలో తలదూర్చి ఆ భూములను తమకు అమ్మాలని ఏ రకంగా బెదిరించినో మనం చూసినాం. ఇట్లనే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల విలువైన భూములు ఎక్కడుంటే అక్కడ రేవంత్ రెడ్డి సోదరులు వాలిపోతున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు వాలిపోతున్నారు. ఇది తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అరాచకం. హైదరాబాద్లో భూములు కనిపిస్తే చాలు ఆ భూములని, ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములని కాకుండా మనం చూసినాం SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళకు సంబంధించిన భూములు కూడా గుంజుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. వాళ్లకు ఫ్యూచర్ సిటీలో భూమి ఇస్తాని ఇక్కడ విలువైన భూమిని, రాయదుర్గంలో విలువైన భూమిని ఆయన తీసుకున్నాడు. రేపు ఆ భూములన్నింటినీ కూడా, ఏ భూములైతే ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి తీసుకుంటుండో ఆ భూములన్నీ కూడా రేపు ఆయన అనుచరులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నమే ఇది. బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు ఈరోజు హైడ్రా కమిషనర్ని రీప్లేస్ చేయమని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినట్టుగా మీరు కమిషనర్ని రీప్లేస్ చేస్తారా, లేకపోతే మీరు ఈగోకు పోయి అప్పీల్కు పోయి మీరు ఇదే కమిషనర్ని కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే 63 కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటున్న ఒక అధికారిని మార్చమని చెప్పి హైకోర్టు చెప్తే మీరు హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా లేదా? సోమ భరత్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ అడ్వకేట్ మనతో ఈరోజు